బాచుపల్లి వాయు కాలుష్య బాధితులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఫిర్యాదు చేశారు. బాచుపల్లి పరిసరాల వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సిఈ రఘును కలిశారు. రసాయన వ్యర్థాలను విచ్చలవిడిగా వదులుతున్న ఫ్యాక్టరీలపై వారు ఫిర్యాదు చేశారు. సిఈ రఘు స్పందిస్తూ ప్రతిరోజు వివిధ ఫ్యాక్టరీలను తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. ట్రీట్మెంట్ ఎక్విప్మెంట్ కొన్ని మెయింటెనెన్స్ లోపాలు గుర్తించామన్నారు. వాటిని ఆధునీకరించేందుకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న రెసిడెంట్స్ అందరం డిఫరెంట్ అసోసియేషన్స్ నుంచి పొల్యూషన్ కారకంగా తీవ్రమైన ఆరోగ్య ఇబ్బందులు పాలవుతూ దాన్ని నిరసన తెలియజేయడానికి ఈరోజు పీసీబీ ఆఫీస్ ముందు చిన్న ధర్నా చేయడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే అండి, బాచుపల్లి ఈ ఏరియా ప్లేసెస్ అంతా ఎక్కువ ఎడ్యుకేషనల్ హబ్ అవడంతో చాలా ఏళ్ల క్రితం మనం కేవలం చదువుల కోసం పిల్లల యొక్క చదువులకు దగ్గరలో ఉండాలి అనుకుంటూ ఇంత దూరం రావడం జరిగిందండి. హైదరాబాద్ ఇది ద మోస్ట్ లివబుల్ అండ్ లవబుల్ సిటీ అని పేరు ఉండటం వల్ల వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈరోజు హైదరాబాద్లో విద్య పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ వచ్చి ఉన్నాము. కానీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందండి ఇదంతా కాలుష్యభరితమైన ప్రదేశం అని. 2016 నుంచి దీని మీద మేము వివిధ మాధ్యమాల ద్వారాగా ప్రొటెస్టులు చేస్తూనే ఉన్నాము. మధ్యలో కొంచెం కంట్రోల్ అయిన తర్వాత కూడా మళ్ళీ గత 2 నెలల నుంచి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామండి. 2020లో మరలో ఒకసారి విజృంభించారు. అప్పుడు 5,000 మందితో మేము సంతకాల సేకరణతో హ్యూమన్ రైట్స్ కమిషన్ కి లెటర్ పెట్టాము. ఆ తర్వాత మళ్ళా కంట్రోల్ అయింది. మళ్ళా 2 నెలల నుంచి ఇదే విధంగా మళ్ళా విపరీతమైన స్మెల్ వస్తుందండి. దీనికి కారణం ఏమీ లేదు. గతంలో ఎవరైతే నామ్స్ ప్రకారం పాటించి ప్రాసెస్ చేశారో వాళ్ళు ఈ రోజున మరి వాళ్ళకి ఎటువంటి అభయం వచ్చిందో లేదా ఏ ధైర్యం వచ్చిందో తెలియదు. విపరీతమైనటువంటి పొల్యూషన్ వెదజల్లుతున్నారు. దీనివల్ల మాకు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు. నేను చాలా రకాల నుంచి వచ్చానండి. నా పేరు కస్తూరి రాజ్ కుమార్. ఇదే కాకుండా ఈ డిఎఫ్ఎల్ వల్ల మాకు ఈ మధ్య కాలంలో కనీసం 2-3 డెత్తులు అయినాయి. ఇద్దరు పిల్లలకి ఇబ్బందులు పడిపడ్డారు. 2 పిల్లలు హాస్పిటల్ పాలైపోయారు. 2-3 డెత్తులు పెద్దవాళ్ళు విధవంశ 2 డెత్తులు అయినాయి. అందు గురించి దయచేసి చెప్తున్నాము, అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు వీరందరూ కూడా ఈ టిఎఫ్ఎల్ కంపెనీ మీద తొందరగా యాక్షన్ తీసుకొని ఇమీడియట్గా మా సాయం రకాలని మాకు సేవ చేయాలి, మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. టిఎఫ్ఎల్ క్విన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బాచుపల్లిలో ఉంది. ఈ కంపెనీ మీద నేను ఇప్పటికే చాలా కంప్లైంట్ ఇచ్చాను. అది రెడ్ కేటగిరీ కంపెనీ. ఆ కంపెనీ మీద వాళ్ళ వల్ల మేము చాలామంది సఫర్ అయ్యాము. ఇప్పుడు మా కాలనీలో సుమారు 100 మంది దాకా సంతకాలు పెట్టి మేము తీసుకొచ్చామండి. ఈ లెటర్స్ మొత్తం రఘు గారికి ఇచ్చాము. ఐఏఎస్ గారిని చాలాసార్లు కలిసాము. జవహర్ లాల్ గారిని కలిసాము. రాజేంద్ర గారిని కలిసాము. ఇంతకుముందు కృపానంద్ సార్ గారిని కలిసాము. చాలామందిని కలిసాము. వాళ్ళని మేము కోరేది ఒకటే రిక్వెస్ట్, మాది ఇష్యూని ఎట్టైనా రిజాల్వ్ చేయాలని కోరుతున్నాం. సీఎం గారిని కూడా, రేవంత్ రెడ్డి గారిని కూడా ఒకటే కోరుతున్నాం, ఈ ఇష్యూ రిజాల్వ్ చేయండి. హైడ్రా చేశారు, మంచి పని చేశారు. ఇది కూడా రిజాల్వ్ చేసి ఈ కెమికల్ స్మెల్ మాకు రాకుండా, హెల్త్ ఇష్యూస్ రాకుండా సాయాంధ్ర కాలనీ ప్రజల్ని కాపాడవలసిందిగా సీఎం గారిని రిక్వెస్ట్.